హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనం కొన్ని మల్టిప్లికేషన్ ట్రిక్స్ అలాగే సబ్ట్రాక్షన్ ట్రిక్స్ చూసాం కదా. ఈరోజు మనం డివిజన్ యొక్క ట్రిక్స్ చూద్దాం. సో మనం డివిజన్ అన్నది మనం ఏ నెంబర్తో చేయాలి అంటే కనుక ఇక్కడ ఓన్లీ ఈ ట్రిక్ అన్నది 5, 25 అండ్ 125 నెంబర్తో డివిజన్ చేసే వాటికి మాత్రమే ఈ ట్రిక్ అన్నది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 245 డివైడెడ్ బై 5 అంటున్నాం. 245 డివైడెడ్ బై 5 అని ఉంది. సో దీన్ని మనం డివిజన్ అనేది చేయమన్నమాట. డివిజన్ చేయకుండా మల్టిప్లికేషన్ చేస్తాం. సో మల్టిప్లికేషన్ చేసి దీని యొక్క ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనకి 5 అనే డిజిట్ ఉంటుందో అక్కడ మనం దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. సో ఎక్కడైతే 5 అనే డిజిట్తో డివిజన్ అయితే ఉంటుందో దాన్ని మనం 2తో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో 245 డివైడెడ్ ఇంటూ 2 చేయాలి. అంటే చూడండి 5 2s are 10, 0 1 క్యారీ ఫార్వర్డ్, 2 4s are 8 ప్లస్ 1 9, 2 2s are 4. సో 490 వచ్చింది కదా. సో మనకి ఇక్కడ ఇది సింగిల్ డిజిట్ కాబట్టి మనం ఒక డిజిట్ ముందు మనం డెసిమల్ అనేది యాడ్ చేస్తాం. సో 49.0 ఈస్ ద ఆన్సర్. సో ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం ట్రిక్ అయితే చేయొచ్చు. ఇంకొక నెంబర్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 563 డివైడెడ్ బై 5. సో ఇలా ఉంది అంటే ఎప్పుడైనా మనకి 5 అనే డెసిమల్తో డివైడ్ చేయాలి, 5 అనే నెంబర్తో మనం డివైడ్ చేయాలి అంటే కనుక దాన్ని మనం 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే చూడండి 2 3s are 6, 2 6s are 12. సో 2 and 1 అనేది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 2 5s are 10 ప్లస్ 1 11. సో ఆల్రెడీ చెప్పాను కదా 5 అనేది కాబట్టి ఒక్క నెంబర్కి ముందు మనం డెసిమల్ అనేది యాడ్ చేసాం. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఈ ట్రిక్తో మనం ఓన్లీ 5 అన్న నెంబర్తోనే డివిజన్కి ఈ ట్రిక్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం 25తో డివిజిబుల్ వస్తే కనుక అప్పుడు ఎలా చేయాలన్నది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4325 డివైడెడ్ బై 25 అని ఉంది. సో ఇలా ఉంటే కనుక అంటే ఇక్కడ మనకి 25 నెంబర్తో డివిజన్ చేయాలి అంటే కనుక మనం దీన్ని మల్టిప్లికేషనే చేయాలి. సో ప్రీవియస్గా చెప్పాను కదా 5 అన్న దానికి మనం 2తో మల్టిప్లై చేసాం. సో దీనికి ఏం చేస్తామంటే 4తో మల్టిప్లై చేయాలి. దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. చూడండి 4 5s are 20, 2 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 4 2s are 8 ప్లస్ 2 10. సో 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 4 3s are 12 ప్లస్ 1 13. 4 4s are 16 ప్లస్ 1 17. సో ఇక్కడ ఇలా వచ్చింది కదా మనకి ఇక్కడ 25 కాబట్టి 2 డిజిట్ తర్వాత మనం డెసిమల్ అనేది పెట్టాలి. అంటే 173 ఇస్ ద ఆన్సర్. సో ఈ మెథడ్ యూజ్ చేసుకొని 25 నెంబర్ని ఏ డివిజన్తో చేసినా కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నెంబర్ చూద్దాం. 5 6 8 3 2 డివైడెడ్ బై 25. సో ఇప్పుడు ఏం చేస్తాం సేమ్ 4తో మనం మల్టిప్లై చేయాలి. సో 4 2s are 8, 4 3s are 12, 1 carry forward, 4 8s are 32 plus 1 33, 4 6 are 24 plus 3 27 and 4 5s are 20 plus 2 22. సో ఇక్కడ మనకి 2 నెంబర్స్ తర్వాత మనం డెసిమల్ అని యాడ్ చేస్తాం కాబట్టి 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ యాడ్ చేస్తే దిస్ ఇస్ ద ఆన్సర్. మీరు కావాలంటే ఒకసారి క్యాలిక్యులేటర్తో ట్రై చేసి చూడండి, మీకు ఇది ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ ట్రిక్ యూజ్ చేసుకొని మనం 25 అనేది డివిజన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం 125 నెంబర్తో డివిజన్ ఉంటే కనుక ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 4 2 6 5 డివైడెడ్ బై 125 అని ఉంది. సో ఇలా ఉంటే నేను ఇంతకుముందే చెప్పాను మనం డివిజన్ చేయము, ఇక్కడ ఓన్లీ మల్టిప్లికేషనే చేస్తామన్నాను. సో 5 వచ్చేసి మనం 2తో మల్టిప్లై చేసాం, 25 వచ్చేసరికి 4తో మల్టిప్లై చేసాము, 125 వచ్చేసరికి 8తో మల్టిప్లై చేయాలి. సో దీన్ని 8తో మల్టిప్లై చేస్తే కనుక మనం దీన్ని ఈజీగా ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 8 5s are 40, 4 క్యారీ ఫార్వర్డ్, 8 6s are 48 ప్లస్ 4 52, 8 2s are 16 plus 5 that is 11. Sorry, 8 2s are 16 plus 5 is 21. 8 4s are 32 plus 2 34. Next 8 3s are 24 plus 3
27. సో ఇక్కడ 125 ఉంది కాబట్టి 3 డిజిట్ తర్వాత మనం డెసిమల్ అనేది పెడతాం అంటే 1 2 3. సో 274.120 is the answer. సో సేమ్ ప్రాసెస్ 5 కానీ 25 కానీ 125 కానీ సేమ్ ప్రాసెస్ కానీ నెంబర్స్ అనేది మారుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 2 1 6 1 divided by 125. ఓకే, సో సేమ్ అగైన్ దీన్ని మనం 8 తో మల్టిప్లై చేస్తాం. సో 8 1s are 8, 8 6 are 48, 8 4, 8 1s are 8 plus 4 12. ఓకే, 8 2s are 16 plus 1 17, 8 5s are 40 plus 1 41. సో సేమ్ 3 నెంబర్స్ కాబట్టి 3 నెంబర్స్ తర్వాత మనం డెసిమల్ అనేది యాడ్ చేస్తాం. 417.288 is the answer. సో ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం 5 25 అండ్ 125 యొక్క డివిజన్ అనేది ఈ ట్రిక్ యూజ్ కొని చేయొచ్చు. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎప్పుడైతే నెంబర్ని మనం 5తో డివైడ్ చేస్తే దాన్ని మనం 2తో మల్టిప్లై చేయాలి అండ్ 1 డిజిట్ తర్వాత మనం డెసిమల్ అనేది పెట్టాలి. అదే కనుక ఏదైనా నెంబర్ మనం 25తో చేస్తే దాన్ని మనం 4తో మల్టిప్లై చేయాలి అండ్ డెసిమల్ అన్నది 2 నెంబర్స్ తర్వాత మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ మనం 125తో చేస్తే కనుక దాన్ని మనం 8తో మల్టిప్లై చేయాలి అండ్ డెసిమల్ అన్నది మనం 3 నెంబర్స్ తర్వాత మనం డెసిమల్ అనేది పెడతాం. సో ఈ ట్రిక్ని ఫాలో అయితే కనుక మనం 5 25 అండ్ 125తో ఈజీగా మనం డివిజన్స్ అయితే చేసేయచ్చు. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే తప్పకుండా దాన్ని ఆ ఆన్సర్స్ని నేను రెక్టిఫై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.